Hi, welcome to our Vidya Prarana ఛానల్. ఇందులోని మూడవ పాఠం వీర తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచారి గారు. ఇందులోని ఆలోచించండి చెప్పండి మొదటి భాగంలో మొదటి ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి. దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తారని అనుకుంటున్నాను. ఇందులోని వీర తెలంగాణ అన్నటువంటి ఈ పాఠంలో మొదటి భాగంలో ఉన్నటువంటి మొదటి ప్రశ్న, ఈ భూమండలం అంతా ఎందుకు ప్రతిధ్వనించింది అనేది ప్రశ్న. అయితే ఇందులోని జవాబు, తెలంగాణలో రజాకారుల దుర్మార్గాలు మితిమీరిపోయాయి. మొత్తం తెలంగాణ ప్రజానీకం అంతా ఏకమైంది. తన శత్రువులైనటువంటి రజాకారులపై ఎదురు తిరిగింది, పొలికేకలు పెట్టింది. ఆ కేకలు ఎలా ఉన్నాయంటే, తెలంగాణ మొత్తం ఒకేసారి యుద్ధ శంఖం పూరించినట్లుగా ఉంది. ఈ భూమండలంలో ప్రతి చోట తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ నుండే సమరశంఖం పూరించారు. అందుకే అది భూమండలం అంతా ధ్వనించిందని కవి ఉద్దేశ్యం. ఇక రెండో ప్రశ్న, బ్రతుకుత్రావు చూపే కాలం రావడం అంటే ఏమిటి? ఇందులో రజాకారులు, ఇది కారులు అని వచ్చింది. దాన్ని కొంచెం సరి చేసుకోవాలి. రజాకారులు తెలంగాణను అభివృద్ధి చెందనివ్వలేదు. తరతరాల నుండి తెలంగాణ దోపిడీకి గురయ్యింది. తెలంగాణ ప్రజలు జీవనోపాధులను కోల్పోయారు. దెయ్యాలు, పిశాచుల వంటి ఈ నైజాముల యొక్క దోపిడీదారులు తెలంగాణ ప్రజలకు ఉక్కుపాదాల కింద నలిగిపోయారు. ఇప్పుడు కొత్త బ్రతుకుత్రోవ ఏర్పడే కాలం వచ్చిందని, అంటే స్వేచ్ఛగా తమ బ్రతుకు నిర్ణయాలను తామే తీసుకునే మంచి సమయం వచ్చిందని దీని భావం. ఈ ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఈ సంవత్సరం వీటిపైన కొంచెం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అయితే వీటిని జాగ్రత్తగా పరిశీలనలోకి తీసుకొని చదువుతారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రెండో భాగంతో మళ్ళీ మీకు కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.